కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది పేదల పరిస్థితి. టీడీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లకి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, లబ్ధిదారుల ఇబ్బందులపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. టీడీపీ అధికారంలో ఉండగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ఇళ్ల నిర్మాణాలకు సంకల్పించింది. ప్రభుత్వ ప్రకటనతో లబ్ధిదారులు పాత ఇళ్లను కూలగొట్టి కొత్తవి మొదలుపెట్టారు. అంతలోనే ప్రభుత్వం మారింది. లబ్ధిదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. 5 ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు మాత్రం జమ కాలేదు. అధికారుల చుట్టూ ప్రదీక్షణలు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక పునాదులపై పాత చీరలు, కవర్లు కప్పుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులు వచ్చి బిల్లులిస్తామని ఫోటోలు తీసుకెళ్లారు. నిధులు మాత్రం మంజూరు కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కానీ జగనన్న కాలనీల పేరుతో కొత్తగా నిర్మాణాలు చేపట్టిన వారికి మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపు కోట మండలాల్లో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం ద్వారా 2016-17వ సంవత్సరంలో 1250 గృహ నిర్మాణాలు జరిగాయి. వాటికి సంబంధించి లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యింది. లబ్ధిదారులు ప్రస్తుతం ఆ ఇళ్లలోనే ఉంటున్నారు. 2017-18వ సంవత్సరంలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం ద్వారా 1040 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 94 ఇళ్లకు బిల్లులు మధ్యలోనే ఆగిపోయాయి. 2018-19లో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం ద్వారా 1385 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 130 ఇళ్లు నిర్మాణాలు పూర్తి కాక నానా అవస్థలు పడుతున్నారు. 2019-2020లో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం ద్వారా 136 ఇళ్లు మంజూరయ్యాయి. 96 ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ గ్రామీణ పథకం ద్వారా 519 ఇళ్లు మంజూరు కాగా అందులో 88 ఇళ్లకు సగం బిల్లులు మధ్యలోనే ఆగిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో ప్రస్తుతం 320 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. టీడీపీ ప్రభుత్వంలో దశలవారీగా పడిన డబ్బులతో కొంతమంది పునాదులు వేశారు, కొంతమంది గోడల వరకు కట్టారు, కొంతమంది ఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా ఇంటి నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకంతో అప్పులు చేసి స్లాబ్లు వేసుకున్నారు. ఈలోగా 2019 ఎన్నికలు జరిగాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడే కథంతా అడ్డం తిరిగింది. లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. సీఎం జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులను ఉద్దేశపూర్వకంగానే మంజూరు చేయడం లేదని విమర్శలొస్తున్నాయి. పెండింగ్లోని ఇళ్లకు బిల్లులు రాకపోవడంతో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు లబ్ధిదారులు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. లేనిచో 2024లో జగన్ను జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.